ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు అధికారంలోకి వచ్చినా గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా గాజులగూడకు చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో డోలీలో తరలించారు స్థానికులు. గాజులగూడ నుంచి కేమిశిల వరకు రోడ్డు మార్గం లేకపోవడంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. కేమిశిల నుంచి ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకువెళ్లారు. తమకు సరైన రోడ్డు మార్గం లేక ఎంతో మంది మరణిస్తున్నారని, చాలా మంది గర్భిణీలు గర్భశోకాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు అధికారంలోకి వచ్చినా గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా గాజులగూడకు చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో డోలీకి తరలించారు స్థానికులు. గాజులగూడ నుంచి కేమిశిల వరకు రోడ్డు మార్గం లేకపోవడంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. కేమిశిల నుంచి ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకువెళ్లారు. తమకు సరైన రోడ్డు మార్గం లేక ఎంతో మంది మరణిస్తున్నారని, చాలా మంది గర్భిణీలు గర్భశోకాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. శివలక్ష్మి, విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో డోలీల కష్టాలు అయితే తప్పడం లేదు. కొన్ని ఏళ్లుగా కూడా ఈ సమస్య అయితే ఇక్కడ గిరిజనులు వేధిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలకు కూడా ఎన్నోసార్లు గిరిజనులు మొరపెట్టుకున్నప్పటికీ కూడా అవి హామీలకే మిగిలిపోతున్నాయి తప్పితే ఆచరణలు అయితే సాధ్యం కావడం లేదు. దీంతో నిత్యం కూడా గర్భిణీలను తరలించడం కానీ, అనారోగ్యంతో గురవుతున్నటువంటి గిరిజనులు కానీ తరలించేందుకైతే చాలా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. డోలీ మూతలు అయితే తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా కొమరాడ మండలం కిమిశిల పంచాయతీకి సంబంధించి గాజులు కూడా గిరిజన ప్రాంతానికి చెందినటువంటి రజని అనే ఒక గర్భిణిని డెలివరీ కోసం అయితే తరలించడానికి సుమారు 2 కిలోమీటర్ల మేర డోలీ మీద తీసుకొని రావడం జరిగింది. ఇది స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది. అయితే అక్కడి నుంచి కెమిశిల వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి వేరే అంబులెన్స్ లోనైతే కొమరాడ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిత్యం కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఒక రివ్యూ చేస్తూ కూడా గిరిజనుల్లో డోలీ మూతలు ఉండకూడదు, దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తిగా చేయండి అని చెప్పి అధికారులకి సూచనలు చేసినప్పటికీ ఇప్పటి వరకు అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. దీంతో గిరిజనుల కష్టాలు అయితే కూడా నిరంతర స్రవంతిగా కనిపిస్తూనే ఉన్నాయి. గిరిజనులకి కాస్త ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్న పరిస్థితులు చాలా సందర్భాల్లో చూసాం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కొమరాడ మండలంలో చోటు చేసుకున్నటువంటి డోలీ మూతపై కూడా అధికారులు స్పందించాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే గిరిశిఖర గ్రామాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఉన్నారో వీళ్ళకి ముందుగా వైద్య శాఖ అయితే ఆ సిబ్బంది ముందుగా వెళ్లి వాళ్ళని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. వైద్య సిబ్బంది కూడా గిరిజన ప్రాంతాలకు చేరుకునే అవకాశాలు లేకపోవడం, ఎప్పుడో నెలకొకసారి లేదంటే 2-3 నెలలకు ఒకసారి వెళ్లి పలకరించి రావడమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో గర్భిణులతో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, గిరిజన మహిళలు కావచ్చు, అదేవిధంగా అనారోగ్యాల పాలై జ్వరాలతో బాధపడుతున్నటువంటి గిరిజనులకు అయితే డోలీ మూతలు తప్పడం లేదు. దారిలో ప్రాణాలు పోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సంఘటనకు సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. గిరిజనులు తమకు న్యాయం చేయాలని ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్న అధికార యంత్రాంగం హామీలు ఇస్తుంది తప్పితే పని జరగడం లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డోలీ మూతల నుంచి తమకి తప్పించాలని చెప్పి స్థానికంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి.